హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్లో డైలీ బ్లాగింగ్ అయితే చేయబోతాను అనమాట. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నేను ఎందులో వర్క్ చేస్తాను, ఏం చేస్తాను, ఏం తింటాను అన్నీ కూడా ఈ రోజు నుంచి అయితే డే 1 బ్లాగింగ్ నుంచి ఎప్పటి వరకు వీలైతే అప్పటి వరకు కూడా నేను డైలీ బ్లాగ్స్ అయితే చేస్తాను. సో ఎవరైనా లైక్ చేయాల్సిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ అలాగే దోశ విత్ సాంబార్ అండ్ పల్లి చట్నీ అనమాట. ఆకలేస్తుంది, ఇంకా టిఫిన్ అయితే తినేసేద్దాం. ఇంకా యాజ్ యూజువల్ గా మన డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. డైలీ రొటీన్ ఏదనుకుంటున్నారా, 11 నుంచి అయితే నాకు ఆ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ 8 PM కి అయితే ఎండ్ అవుతుంది. ఒక్కొక్కసారి లేట్ కూడా అవుతుంది అనమాట. ఇంకా అది మనకి ప్రాజెక్ట్ డెలివరీబుల్స్ టాస్క్స్ బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది. కానీ మాక్సిమం అయితే తొందరగానే క్లోజ్ చేస్తాను నేను. ఇంకా ల్యాప్టాప్ మా ఆయుధం, ఇది మా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఆయుధం అనమాట మన ల్యాప్టాప్. ఇంకా ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్ చేయటమే. ల్యాప్టాప్ ఆన్ చేయగానే మనకైతే పిన్ అడుగుతుంది, ఇంకా పిన్ ఎంటర్ చేయటమే. ఇదే మా ఇన్ఫోసిస్. ఎస్, నేను ఇన్ఫోసిస్లో అయితే వర్క్ చేస్తాను. ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2:30 అయితే టైం అవుతుంది. ఇంకా ఆకలేస్తుంది. అయితే మా అమ్మ ఈరోజు చాలా విచిత్రమైన కర్రీ ఒకటి చేసింది. మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తే కనుక కమెంట్ చేయండి, మీకు చూపిస్తాను చూడండి కర్రీ ఏంటి అనేది. ఇదిగోండి కర్రీ అయితే బంగాళదుంప, బీన్స్, క్యాలీఫ్లవర్ అన్నమాట. 3 కలిపి ఒక కర్రీ అయితే చేసింది మా అమ్మ ఈరోజు. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఎప్పుడు కూడా మా ఇంట్లో కామనే, చేస్తానే ఉంటది. కానీ ఈ రోజు నుంచి మనం డైలీ బ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఆ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా నేనైతే డైలీ చూపిస్తాను, చూస్తూ ఉండండి. వర్క్ చేస్తూ చేస్తూ బాగా ఆకలేస్తుందని చెప్పి మా ఇంట్లో ఏమున్నాయి అన్ని డబ్బాలు నెతికితే నాకు ఒక జీడి కనపడింది. ఇదిగోండి చూడండి, జీడి చూపిస్తాను, చూసారు కదా. ఈ జీళ్ళు ఎక్కువగా ఈస్ట్ గోదావరి సైడ్, వెస్ట్ గోదావరి సైడ్ అయితే ఎక్కువ దొరుకుతాయి. అది షష్ఠి అంటారు కదా, అక్కడైతే అమ్ముతారు. మాకు రీసెంట్ గా ఎవరో చుట్టాలు తీసుకొచ్చి ఇచ్చారనమాట. మేము చిన్నప్పటి నుంచి చాలా తిన్నాము ఇలాంటి జీళ్ళు. నాకు చాలా ఇష్టం. మీకు ఎవరికైనా ఇష్టం ఉండుంటే కనుక కమెంట్స్ లో అయితే చెప్పండి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 7 అవుతుంది. ఇంకా వర్క్ అయితే మనది అవ్వలేదన్నమాట. ఇంకా టాస్క్లు ఉన్నాయి. అన్ని క్వెరీలు ఎగ్జిక్యూట్ చేసుకుంటా కూర్చుంటున్నాను అలా పిచ్చోళ్ళలాగా. చూడాలి ఎప్పటికైతే. ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ల్యాప్టాప్ అన్ని మూసాను అనమాట. మా మమ్మీ అయితే బయటికి వెళ్ళారు చిన్న పని మీద. మా వంట అయితే చేయమన్నారు ఇంట్లో. మా తమ్ముడు అసలు ఏదో అక్కడ మొత్తానికి ప్రయోగం అయితే చేస్తున్నాడు. వెళ్ళాను, కాసేపు ఆడుకున్నారండి. మా వాడైతే గుడ్లు ఉడకబెట్టేసి ఆనియన్స్ కట్ చేసేసి ఏదేటో చేస్తున్నాడు. వీడు వంట చేస్తాడా లేకపోతే పెంట చేస్తాడా అనేది చూడాలి. చూద్దాం. ఈ ఉల్లిపాయలు అయితే నేనే కట్ చేశాను ఫ్రెండ్స్. గైస్, వాసన అయితే అదిరిపోతుంది. అది పొగలు చూడండి, అసలు మామూలుగా లేదు. ఒక పక్క గుడ్లు పులుసు, ఇంకొక పక్క రైస్. ఎమ్మీ ఎమ్మీగా లాగించేయాలి బ్రో. మా తమ్ముడైతే మొత్తానికి ఒక వంట మనిషి అయితే అయిపోయాడు అనమాట ఈ రోజుతో. రోజు ఇలాగే లాగించేద్దాం. మా తమ్ముడు అయితే కర్రీ అయితే చేసేసాడు. ఇదిగో ప్లేట్ లో పెట్టుకున్నాం, ఇప్పుడు తింటున్నాం అనమాట. ఎలా ఉండదో రుచి చూసి చెప్తాను చూడండి. మా చెఫ్ అనమాట. ఇది బాగుంటే కనుక మా తమ్ముడితో కర్రీ పాయింట్ పెట్టించేస్తాను విజయవాడలో, ఇక్కడ సెంటర్ లో. ఏమంటారు కమెంట్ చేయండి. ఇదిగోండి మా తమ్ముడు చేసిన గుడ్డు పులుసు, మధ్యాహ్నం మీకు వెరైటీగా ఇచ్చిన కూర, 2 ఉన్నాయి అన్నమాట పక్క పక్కన. ముందు గుడ్డు పులుసు కలుపుకుని అయితే తిన్నాం. తినే ఎలా ఉందో చెప్తాను. కాలుతుంది, వేడి వేడిగా ఉంది, ఎర్రటిగా ఉందన్నమాట. లాగించేది మొత్తం. ఇలా ముద్ద కలుపుకుని గుడ్డు మొక్క తీసి ఇలా పెట్టి తింటే ఉంటది. ఆహా, సూపర్, అదిరిపోయింది.
కూర అయితే అదిరిపోయింది, అసలు మామూలుగా లేదనమాట. ప్లేట్ నాకెత్తాను ఈరోజు. మా తమ్ముడు ఆల్రెడీ నాకేసాడు చూడండి. అది మరి సంగతి. చూసారు కదా మొత్తం బ్లాగ్ అయితే నాకు ఈ రోజుది. ఇప్పటికైతే ఈ బ్లాగ్ ఇంతే. ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కనుక కమెంట్స్ లో అయితే చెప్పండి, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. అలాగే ఇలా డైలీ బ్లాగ్స్ మన ఛానల్లో వస్తానే ఉంటాయి. సో మీరైతే అసలు మిస్ అవ్వద్దు. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అయితే నేను మళ్ళీ మళ్ళీ తీసుకొస్తాను. అలాగే మంచి ఎవరన్నా సరే కెరీర్ గురించి రిఫరెన్స్ కావాలన్నా సరే నేను చేస్తాను. అన్ని కమెంట్ లో మెన్షన్ చేస్తే దానికి సపరేట్ గా వీడియోస్ అనేవి వస్తాయి. సో అదనమాట సంగతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హే ఇట్స్ రూపేష్, సైనింగ్ ఆఫ్.